ఈ యక్షిణిని బంధించడమెలా? ఆ ఊరి పూజారి మాధవ నంబూత్రి చేసిన ఒక ప్రాణాంతకమైన ప్రయత్నం, దానికి సంబంధించిన రూల్స్ ఇప్పుడు చూద్దాం. ఆ శక్తిని బంధించడానికి పూజారిగారు సూరజ్కి ఇచ్చిన పక్కా ఐటమ్స్ ఇవే. ఆ దుష్టశక్తిని వెనక్కి నెట్టడానికి ఒక ఇనుప త్రిశూలం, పవిత్రత కోసం ఒక పసుపు దారం, ఆధ్యాత్మిక రక్షణను ఇచ్చే పవిత్రమైన భస్మం, అలాగే ఆ శక్తిని బంధించే మంత్రం రాసి ఉన్న ఒక పాత తాళపత్రం. ఈ క్లిష్టమైన ఆచారానికి ఈ వస్తువులు ఎంత అవసరమో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఆ క్రతువు సక్సెస్ అవ్వాలంటే అక్షరాల ఈ నియమాలు ఫాలో అవ్వాలి. స్టెప్ 1, ఆ దారిలో ఎక్కడా ఏమాత్రం ఆగకుండా నడవాలి. స్టెప్ 2, ఆ మంత్రాన్ని నాన్ స్టాప్గా చదువుతూనే ఉండాలి. స్టెప్ 3, ఆ శక్తి దగ్గరకు రాగానే చేతిలో ఉన్న ఇనుప త్రిశూలాన్ని గట్టిగా నేలలో పాతాలి. స్టెప్ 4, పసుపు దారంతో ఒక రక్షణ వృత్తం గీయాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ 5, పొరపాటున కూడా ఆమె కళ్లలోకి చూడకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా సూరజ్ ప్రాణాలతో పాటు వాడి ఆత్మ కూడా గాల్లో కలిసిపోవడం ఖాయం. సూరజ్ ఆ వృత్తం గీసేసిన తర్వాత సరిగ్గా ఆ గీత అంచున నిలబడిన ఆ శక్తి తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది. నన్ను చూడు, నేను చాలా అందంగా ఉంటాను, ఒక్కసారి నన్ను చూడు. ఆ 5వ నియమాన్ని బ్రేక్ చేయటానికి, ఎలాగైనా సూరజ్ తనవైపు చూసేలా చేయటానికి ఆమె పెట్టిన టెంప్టేషన్ ఇది. ఒక మనిషి మనోనిబ్బరానికి ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇదే అని చెప్పొచ్చు.